నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణంలోని కింది బజార్లో గల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చోలో ప్రభాస్ బోస్కా సుస్మిత విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు మట్టి గణపతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 కేదారేశ్వర స్వామి మంగిరామల మహారాజు మరియు అందాపూర్ అగ్గిమల్లన స్వామి మహారాజు ఆధ్వర్యంలో అదేవిధంగా ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో మట్టి గణపతి కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 1000 మందికి పైగా గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్, అందాపూర్ ఆదిమల్లన్న స్వామి, మున్సిపల్ కమిషనర్ రాజులకు, ప్రత్యేకంగా భక్తులకు మట్టి గణపతి కార్యక్రమాన్ని సేవ్ లైఫ్ ఫౌండేషన్ అధినేత చెవుల్ సునీత ప్రభాస్ ప్రత్యేకంగా అందరినీ అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహారాజులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పండి మళ్ళీ ఇంట్లో పెడతారా? తీసుకోండి, ఇంకా తీసుకో. ఒకటే మనిషికి ఒకటి. ఈశ్వర్ భగవాన్ కి గణపతి బప్పా. భగవంతుడి కృపా కటాక్షంతో మన యొక్క ప్రకృతిని కాపాడాలనే ఒక ఉద్దేశంతో, అంటే వాస్తవంగా ఈ కలరు లేకుండా, కెమికల్ లేకుండా మట్టితో గణపతి చేసి మనందరికీ మరి ప్రభాస్ సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రభాస్ మరి ఇలాంటి మట్టి గణపతులు వేయడం చాలా శ్రేష్టం. వాస్తవంగా ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం. వాస్తవంగా మరి K6 వాళ్ళు అయితే ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. వాస్తవంగా ఈ రోజు దానికి ఇవ్వబట్టి 12 సంవత్సరాలు ఇప్పుడు నిజామాబాద్ ఇచ్చి వచ్చిన వాస్తవంగా బాబు చెప్పగానే కొన్ని ఇద్దామని ఇక్కడ కూడా రావడం జరిగింది. ఇది చాలా అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే మట్టి గణపతికి పూజ చేయడం చాలా శ్రేష్టం. కాబట్టి ఇది అందరం కూడా నెక్స్ట్కు మళ్ళీ వచ్చే సంవత్సరం కన్నా అందరం కూడా మట్టి గణపతికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పెద్ద గణపతులు పెడుతున్నాం కానీ ప్రేమతో పూజ చేస్తలేదు. ప్రేమ ముఖ్యం గణపతికి. కాబట్టి ఆ భగవంతుడికి ఏదైతే మన మనసులో ఉన్న ప్రేమ ఆయన ముందట మనం ధారపోయడం, 10 నిమిషాలు ధ్యానం చేయడం, పూజ చేయడం, విధి విధానంగా చేయడం చాలా శ్రేష్టం. కాబట్టి మనందరం కూడా ఇళ్లలో కానీ బయట కానీ ఇలాంటి యువకులు కానీ పెద్ద గణపతులు పెట్టిన మంచి నిష్ఠతో పూజ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఓం నమః శివాయ. నమస్కారములు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. మా యొక్క ఈ మట్టి గణపతులు ప్రజలకు ఇవ్వడం ద్వారా నాకు చాలా సంతోషం. ఇంకొకటి, ఈరోజు మా సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ మన పల్లిగుట్ట మహారాజ్ గారు రావడం మరియు నరసింహస్వామి ఆశ్రమం అగ్గుస్వామి అమదాపూర్ స్వామి గారు రావడం నాకు చాలా సంతోషమైనది. వీళ్ళిద్దరికీ నేను చాలా ధన్యవాదాలుగా కోరుతున్నాను. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులందరికీ నా యొక్క
పాదాభివందనాలు. ఇటు కార్యక్రమం వచ్చిన కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్క అందరికీ భక్తులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.